సామాన్యుల్లోని నాయకత్వ లక్షణాలను గుర్తించి ప్రోత్సహించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు సింగనమల వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు. అందరినీ కలుపుకుపోవడం వల్లే నియోజకవర్గంలో అభివృద్ది సాధ్యమైందన్నారు. గత 5 ఏళ్లుగా ప్రజలను వేధిస్తున్న సమస్యలను ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పరిష్కరించారన్నారు. ఇప్పుడు తనకు అదే కలిసి వస్తుందంటున్న వీరాంజనేయులతో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి అయితే గెలుస్తాడో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారం రావడం ఆనవాయితీగా మారుతుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి జొన్నలగడ్డ పద్మావతిని కాదని అనూహ్యంగా వీరాంజనేయులు అనే అభ్యర్థిని తెర మీదకి తీసుకొచ్చింది. ప్రస్తుతం వీరాంజనేయులు మనతో ఉన్నారు. ఈ వీరాంజనేయులకు సంబంధించిన ప్రచారం ఎలా కొనసాగుతోంది, అసలు వీరాంజనేయులు ఎవరు అన్న అంశాలు ఆయన అడిగే తెలుసుకుందాం. వీరాంజనేయులు గారు, మీరు అనూహ్యంగా తెర మీదకి వచ్చారు. చాలా మంది కూడా నియోజకవర్గ వ్యాప్తంగా మీరు అంటే ఒక పార్టీ పరంగా స్థానికంగా నియోజకవర్గాలు ఉన్న ప్రజలకు మాత్రమే తెలుసు, రాజకీయంగా పెద్ద పరిచయం లేరు. మిమ్మల్ని అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేయడం ఉన్నటువంటి వ్యూహం ఏంటి, అసలు మీ ప్రచారం ఎలా సాగుతోంది? నాలాంటి సామాన్య కార్యకర్తను కూడా ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా మా ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారికి, అలాగే ప్రభుత్వ విద్యా సలహాదారు అల్లూరి సాంబశివారెడ్డి గారికి నియమించినందుకు ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను నా కుటుంబ నేపథ్యం వచ్చేసి మాది సింగనమల, మా నియోజకవర్గం సింగనమల మండలం సి బండమీదపల్లి. అలాగే మా నాన్న 2013లో సర్పంచ్గా కూడా పనిచేశాడు. అలాగే ప్రస్తుతం నా సతీమణి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్గా కూడా కొనసాగుతున్నారు. కావున నన్ను ఈరోజు సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా, సింగనమల నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం ఒక సామాన్య కార్యకర్తకు ఇంతకంటే ఇంకా ఆనంద బాష్పం ఏముందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రచారంలో చాలా వరకు అంటే వీరాంజనేయులు అనే వ్యక్తికి మేము సహకరించబోమని చెప్పేసి కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మీ ప్రచారం ఎలా సాగుతుంది? వీరాంజనేయులు ఈ ప్రతి ఒక్కరిని, నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరిని అందరినీ కలుపుకొని వాళ్ళందరినీ సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి నియోజకవర్గంలో అందరినీ ఆల్రెడీ ఇప్పటికే 3 మండలాలు కంప్లీట్ చేశాము. రాబోయే ఈ 2-3 రోజుల్లో కూడా ప్రతి మండలాల్లోకి వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళందరినీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఖచ్చితంగా ప్రచారం చేసి సింగనమల నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేసే విధంగా కృషి చేస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. 2019 నుంచి 2024 వరకు మనం చూసినట్లయితే సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యేగా జొన్నలగడ్డ పద్మావతి ఉన్నారు. అంటే ఆమె చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ ఇప్పుడు మరి మీరు చేయబోయేటువంటి ఇప్పుడు కొత్తగా మీరు గుర్తించినటువంటి అంటే నియోజకవర్గ వ్యాప్తంగా మీరు చేయదలుచుకున్నటువంటి అంటే ఎక్కడెక్కడ ఏ పనులు చేయాలన్నటువంటి అంశాలను మీరు ఇక్కడ గుర్తించారు. ఆల్రెడీ 2019 నుంచి 2024 వరకు మా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారు దాదాపు అంటే సింగనమల చెరువు లోకలైజేషన్ చేశారు. అలాగే దాదాపు 45 చెరువులకు కూడా నీళ్లు ఇచ్చిన ఘనత మా ఎమ్మెల్యే గారికి దక్కుతుంది. వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి అడుగుజాడల్లోనే వెళ్తూ ఇంకా ఏమేమి నియోజకవర్గంలో అలాగే నార్పల్ మండలంలో కూడా కుదలేరు బ్రిడ్జి కూడా నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కావున నియోజకవర్గంలో ఉండి ఇంకా ఏమేమి పనులు ఉన్నాయో తిరిగి తెలుసుకొని ప్రతి ఒక్క పనిని కూడా చూసి అభివృద్ధి చేయడానికి ముందుకు పోవాలని చెప్పేసి నేను వివరిస్తున్నాను, చెప్తున్నాను. ఇది ఇక్కడ అంటే సామాన్యుని సైతం రాజకీయ నాయకుడిగా మార్చేయడంతో ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఖచ్చితంగా తనకు ఈ నియోజకవర్గ సమన్వయకర్తలకు కేటాయించడంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో యొక్క అంతర్యం కూడా ఇదే అని చెప్పి వీరాంజనేయులు చెబుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్నటువంటి సింగనమల చెరువు లోకలైజేషన్ కావచ్చు, నార్పల మండల కేంద్రంలో ఉన్నటువంటి కూతలేరు బ్రిడ్జ్ కాబట్టి ఈ రెండు కూడా 2019 నుంచి 2024లో ఈ జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చేసినటువంటి అభివృద్ధి పనులు కూడా తనకు కలిసి వస్తాయి. ఇంకా మిగతా పనులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించి ఆయా ప్రాంతాల వారీగా ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని ఖచ్చితంగా అవి కూడా పూర్తి చేసేందుకు తమ మేనిఫెస్టోలో చేస్తామని వీరాంజనేయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. శేఖర్, జీ తెలుగు న్యూస్, ఉమ్మడి అనంతపురం.